ఉగ్రవాదుల అరెస్ట్ తర్వాత పోలీసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చీరల వ్యాపారం ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న మహమ్మద్ అలీ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాయచోటి నుండే దేశంలోని ప్రధాన నగరాల్లో పేలుళ్లకు ప్రణాళిక చేస్తున్నట్లు గుర్తించారు. మహమ్మద్ అలీ కేరళ నుంచి రాయచోటికి ఎలా వచ్చారు, ఇక్కడ స్థానిక మహిళలతో వెళ్లి ఎవరు సహకరించారు, ఇక్కడ నుంచి వేస్తున్న ఉగ్ర కుట్రలు ఏంటి అనే అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ ఇదే ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే దానికి సంబంధించి కూడా ఆయన గత 25 ఏళ్ళుగా రాయచోట్లోనే ఉంటూ ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసుల విచారణలో మాత్రం కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ చీరల వ్యాపారం చేసుకుంటూ స్థానికంగా మన్సూర్ అలీ ఇక్కడ స్థానికంగా ఉండేవాడు. చీరల వ్యాపారం ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ కూడా ఆయన ఉగ్ర కదలికలన్నింటి కూడా నిర్వహించేవారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం ఆయన నివాసంతో ఉన్నాం. ఇదే ఇంట్లో నివాసం ఇక్కడ తన భార్య ఉన్నారో షమీరాబాను ఇక్కడ చీరల వ్యాపారం నిర్వహించేది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలతో పాటు ఇక్కడ రాయచోట్లో కూడా చీరల వ్యాపారం నిర్వహిస్తూ అయితే ఇక్కడ కొన్ని విషయాలు విలువలోకి వస్తున్నాయి. అతి తక్కువ ధరకే దాదాపు 3,000 రూపాయలు విలువ చేసే చీరను కేవలం 300కే అమ్మేవారంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. సో ఇంత ఉగ్రగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి తీవ్రవాది మహమ్మద్ అలీ ఈ ఇంట్లో ఎంతకాలం నివాసం ఉన్నాడు అనే అంశంపై కూడా పోలీసులు లోతుగా విచారిస్తారు. ఒకసారి మన ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటి లోపలికి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చీరలు సంబంధించి కూడా గుట్టలుగా ఉన్నాయి. వాటన్నింటికి కూడా ఇక్కడ చీరల వ్యాపారం ఇచ్చారు. చీరల వ్యాపారం ముసుగులోనే కొన్ని ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి కూడా కొన్ని పరికరాలు కూడా సేకరించేవారని తెలుస్తోంది. ఇక్కడ ఈయన ఇంట్లోనే మహమ్మద్ అలీ ఇంట్లోనే దాదాపు 2 కేజీల RDXతో పాటు బాంబు తయారీకి సంబంధించినటువంటి పరికరాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. వాటన్నింటినీ కూడా పోలీసులు మొత్తం అన్నింటి ప్రతి ఒక్కటి సేకరించారు. మహమ్మద్ సిద్దిక్తో పాటు ఇక్కడ అలీ ఇంట్లో కూడా కొన్ని కీలక విషయాలతో కొన్ని కీలక బాంబు పరికరాలతో పాటు కూడా నకిలీ పాస్పోర్ట్లు కూడా లభ్యమైనట్లు పోలీసులు ఇప్పటికే వాటిని ఛేదించారు. సో వాళ్ళ అరెస్ట్ తర్వాత మాత్రం వాళ్ళ భార్యలు కూడా అదుపులో తీసుకున్న తర్వాత కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈమె ఎవరైతే సైరాబాను ఉన్నారో సైరాబానుకు మహమ్మద్ అలీకి ఇటీవల 10 సంవత్సరాల క్రితం పెళ్ళైనట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి పెళ్లి కుదిర్చినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మహమ్మద్ అలీ ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న తర్వాత సైరాబానుకి ఎవరిచ్చి వివాహం చేశారు, సో తన గురించి తెలియక చేశారంటే ఈ ఉగ్ర కార్యకలాపాలు వారికి కూడా తెలుసా, సో వీరి వెనుక వాళ్ళ హస్తం ఉందా లేదా అంశంపై కూడా ఇప్పటికీ లోతుగా విచారణ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో సైరాబానుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ ఇప్పటికీ వాళ్ళందరూ అదుపులో విచారణ చేపడుతున్నారు. వీటన్నిటి విచారిస్తే మాత్రం రాయచోటు సంబంధించి ఇక్కడ ఈ స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉన్నారా, వీరి వెనక స్లీపర్ సెల్స్ ఉన్నారా, ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు సంబంధించి కూడా బాంబు బ్లాస్ట్కు సంబంధించి ప్రణాళికలు చేసుకుంటారనే అంశంపై కూడా విచారణ. ఎందుకంటే వీరి ఇళ్లలో కూడా దేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించి మ్యాపులు లభ్యమయ్యాయి. అంటే ఈ మ్యాపులను బట్టి ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలి, ఎక్కడ బాంబు పెడితే అక్కడ మనం ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎక్కువ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అనే అంశంపై కూడా ఇక్కడ ఇంట్లోనే కూర్చొని మొత్తం పక్కా స్కెచ్ వేసినట్లు కూడా పోలీసులు సేకరిస్తారు. ఎందుకంటే 25 ఏళ్ళు ఇక్కడే ఉంటారు. బట్ కానీ దాదాపు గల్ఫ్ దేశాలు కూడా ఏడాదిలో 1-2 సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చేవారు అంటున్నారు. సో గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో కూడా అక్కడ చర్చించి తర్వాత దేశంలో నగరాలకు వీటన్నిటి వీళ్ళు స్లీపర్ సెల్ని విస్తరింపచేసుకొని అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. వీటితో పాటు మహమ్మద్ సిద్దిక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి కూడా వెళ్ళేవారని ఇప్పటికే పోలీసుల సమాచారం సేకరించారు. అయితే వీటికి సంబంధించి ఇండియన్ రైల్వే మ్యాప్ సంబంధించి కూడా ఒక కీలక మ్యాప్ సేకరించారు. సో ఒకవేళ ఎందుకంటే ఇండియన్ రైల్వేలో ఎక్కువగా జనాలు ప్రయాణం చేస్తూ ఉంటారు, వందల వేల సంఖ్యలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ బ్లాస్ట్ చేస్తే మాత్రం ఎక్కువ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అలాంటి వాటికి ఇక్కడి నుంచి స్కెచ్ వేసి బ్లాస్ట్ చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నట్టు కూడా పోలీసు గుర్తించారు. ఎందుకంటే వీళ్ళు 25 ఏళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అయితే 2013లో మాత్రం బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో కూడా వీరి పాత్ర కీలకంగా ఉన్నట్టు కూడా సేకరించారు. ఎందుకంటే వీళ్ళు రాయచోటు నుంచి ఇక్కడ దగ్గరగా ఉన్నట్టు బెంగళూరుకి వెళ్ళడం చాలా దగ్గర ప్రయాణంగా ఉంటుంది, తర్వాత చాలా మార్గం కూడా సులువుగా ఉంటుంది. సో వీటితో పాటు ఇటు చెన్నై బెంగళూరు రెండింటికి కూడా రాయచోటి సెంటర్గా ఉంటుంది. సో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఇది సెంటర్గా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాయచోటిని ఇక్కడ వేదికగా చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు కూడా వీళ్ళంతా స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.